నమస్తే గియాల మీకోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు బొచ్చడు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి చూద్దామా మన జిగేల్ రాణి వార్తలు ముందుగాల హెడ్లైన్స్ డీలిమిటేషన్ కు కొందరు నై కొందరు లీడర్లు అంటున్నారు మళ్ళా సై పీవీ సింధుతో మంత్రి లోకేష్ గేమ్ ఆడిండు బ్యాడ్మింటన్ లెక్క సేమ్ జాతర తారీఖుల మీద అయ్యింది ఫుల్ ఫైట్ చూడాలి మరి ఎప్పుడో జాతర డేట్ నూనె డబ్బాల నీళ్లు చూడాలి ఆన్లైన్ మోసం నాకు 2-3 దినాల సంధి ఇక చాలా ఎరేటీగా చెవులు పగిలిపోయేంత సప్పుడు వినిపిస్తుంది ఆగో ఇప్పుడు కూడా మస్తు వినిపిస్తున్నదిలే ఎవరో తిట్టుకుంటున్నారు నాకు గింత సప్పుడు వినిపిస్తే మీకు అస్సలు సప్పుడే వినిపిస్తలేదా పార్లమెంటు డీలిమిటేషన్ మీద ఇక డి అంటే డి అన్నట్లు కొట్లాడుతున్నారు గా సప్పుడు ఢిల్లీకి వెళ్ళి మన గల్లీ దాకా వినిపిస్తున్నది ఇవాళ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ మీద డీలిమిటేషన్ మీద బాగానే కయ్యం అయ్యింది ప్రతిపక్ష లీడర్లు లేచి మరి గిన్ని దినాలు ఏం చేసిండ్రు గిన్ని దినాలు ఎందుకు అమలు చేయలేరు అని చెప్పి బాగానే అరుచుకున్నారు ఇక గట్ల అరుచుకుంటే ప్రధాని మోడీ సారు ఈ మాట అన్నాడు Women reservation should be implemented in 2024. You brought a bill that women reservation will be implemented after the census and census after delimitation. This is by the government only, not from opposition. Now you are telling delimitation census is not possible before 2029. Therefore, you have a better example in Assam. You have a better example in Jammu Kashmir. How you completely done the delimitation exercise. Every entire country know that. You want to centralize that delimitation now national. Sir, my point is that, sir, this is against, sir, you are. అగో ఇన్నర్ కదా పోయిన ఎలక్షన్లలో అమలు చేయలేం కానీ వచ్చే తప్ప లోక్సభ ఎన్నికలలో పక్క అమలు చేస్తాము అని అనవచ్చే ఇక ఈ మాట మాట్లాడినాక ఈ బిల్లు మీద రాజకీయాలు చేయొద్దు అందరూ మద్దతు తెలపాలి అని అన్నాడు आज का हमारे सामने अवसर एक साथ बैठ करके एक दिशा में सोच करके विकसित भारत बनाने में हमारी नारी शक्ति की भागीदारी को एक खुले मन से निर्णय करने का अवसर है स्वीकार करने का अवसर है और मैंने जैसा पहले ही कहा कि आज पूरा देश और विशेष करके नारी शक्ति हमारे निर्णय तो देखेगी लेकिन निर्णय से ज्यादा हमारी नीयत को देखेगी और इसलिए हमारी नीयत की खोट देश की नारी शक्ति कभी माफ नहीं करेगी ఇన్నర్ కదా మొత్తం మీద అయితే ప్రధాని మోడీ సారు అన్ని పార్టీలకు సమాధానం చెప్పవచ్చే ఇక అటెన్క ప్రియాంక గాంధీ మేడం లేచి మాట్లాడితే అందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు మేడం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సై అన్నది మళ్ళా ये उनके पिताजी मोतीलाल नेहरू जी ने एक रिपोर्ट तैयार की थी 1928 में और उस प्रतिवेदन को उन्होंने कांग्रेस पार्टी की कार्य समिति को दिया था वो एक समिति के अध्यक्ष थे उसमें उन्होंने 19 मूल अधिकारों की सूची बनाई थी 1931 में सरदार पटेल जी की अध्यक्षता में कांग्रेस अधिवेशन हुआ था कराची में उस कराची अधिवेशन में इस प्रस्ताव को पारित किया गया और वहीं से ये शुरुआत हुई कि महिलाओं का समान अधिकार हमारे देश की राजनीति में शामिल हुआ उसी समय 1 वोट 1 सिटीजन 1 वैल्यू का सिद्धांत भी हमारी राजनीति में स्थापित हुआ आपको ताज्जुब होगा ये जानकर कि जबकि इस सिद्धांत की वजह से हमारे देश में
महिलाओं को वोट देने का अधिकार आज़ादी के पहले दिन से मिला। अमेरिका जैसे देश में ये अधिकार उन्हें, इस अधिकार के लिए 150 साल इंतजार करना पड़ा, संघर्ष करना पड़ा। మొత్తం మీద అయితే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ నడిచింది. కొంత డీలిమిటేషన్ మీద కూడా ఖయ్యం అయ్యింది. ఇక రేపు డీలిమిటేషన్ మీద ఇంకా జర ఎక్కువ ఖయ్యం నడుస్తుంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. గీ పాట గీ వార్తకు పక్క సూట్ అవుతుంది. ముచ్చటేందంటే ఒక అన్న ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇక సంతకు పోయి ఏం కొంటామని ఫోన్లోనే పెద్ద నూనె డబ్బా ఆర్డర్ పెట్టిండంట. ఇక మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు గిట్లున్నది నూనె డబ్బా లోపల. అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అన్నట్టే ఉన్నది గీ ముచ్చట. ఓ కనిపిస్తున్నది కదా గీ అన్న ఆన్లైన్లో జెప్టోలా నూనె డబ్బా ఆర్డర్ పెట్టిండట. ఇక నూనె డబ్బా వచ్చింది. ఇక నూనె డబ్బా వచ్చినాక ఇక వంట చేసుకుందామని నూనె క్యాన్లకు వంపుతుంటే మొత్తం నీళ్ళే గారుతున్నాయట, కానీ నూనె అయితే వస్తలేదట. ఇక ఇంకేమున్నది అన్న బాధ అంతా ఒలకపోసిండు గిట్లా. అది ఏంది, అది 5 రూపాయలు 10 రూపాయలు ఐటమ్, అది 5 లీటర్లు. అది ఎక్కడ కట్టేది? ఇప్పుడు ఏం చెప్పారు? నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్లో వాటర్ వచ్చిందన్న. ఏందా అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది. స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేరు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిపిస్తే మేము వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. తప్పించి ఇప్పటివరకు ఎవరు రాలేదు. జరిగి కూడా 1 అవర్ అయింది. నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్న. ఇప్పటివరకు దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఎవరు మనకు తెలవట్లేదు అన్న. ఎందుకంటే ఇది బ్రాండెడ్ కంపెనీ అని ఫ్రీడమ్ చెప్పుకుంటా ఉంటుంది. అంతా అలాంటి బ్రాండెడ్ కంపెనీ అయితే దారుణంగా వాటర్ రావడం అనేది మాత్రం మరి చాలా దారుణం అన్న. విన్నారు కదా, అనుకున్నది ఒకటి అయినది ఇంకోటి అన్నట్టు మొత్తం మీద అయితే గట్లున్నది కథ. ఇక గీముచ్చట గిట్లుంటే మేదిపట్నంలో ఒక అక్క బింకిట్ల బిరానం వస్తుంది అని చెప్పి చేపలు ఆర్డర్ పెట్టుకున్నదట. ఇక చేపలు అయితే వచ్చినాయి, కానీ గా చేపలు మొత్తం కుళ్ళిపోయినాయట. ఇక ఇంకేమున్నది, కుళ్ళిన చేపలు ఇస్తారు అని చెప్పి అక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. मेरा नाम ऐश्वर्या है। मैं आज ब्लिंकिट से फिश ऑर्डर करी थी, ये 7 o'clock के टाइम पे। फिश ऑर्डर करने के बाद मैं ऑलरेडी पका भी थी, वो पका के हम लोग खाना भी स्टार्ट कर दिए। उसके बाद हम लोग को थोड़ा स्मेल आ रहा, तो हम लोग फिर जाके डस्टबिन में से कवर निकाल के चेक करे तो एक्सपायरी डेट बताया मेरे को। ये डेट है 7 अप्रैल को लास्ट डेट आया था। ये आज 14 है। ये एक्सपायरी डेट का फिश मेरे को ऑर्डर करे उन्होंने। मेरे को ऑर्डर 5 मिनट्स में आ गया बोल के मैं इंक्वायरी करने के लिए ब्लिंकिट ऑफिस गई। ऑफिस जाने के बाद मैनेजर से बात हुई मेरी। मैनेजर बोले वो बच्चा जो ऑर्डर पैक करा उसको भी बातें करे हम लोग के सामने, ऑर्डर जो डिलीवर करे मेरे को उनको भी बातें करे। पूरे होने के बाद उन्होंने हम लोग से सॉरी वगैरह भी कुछ भी नहीं बोले, हम लोग को कुछ भी नहीं करे। सीधा सीधा क्या करते कर लो ये वो बोल के रूडली बिहेव करे हम लोग के साथ। उसके बाद हम लोग सीधा सीधा पुलिस को कंप्लेंट करे, क्योंकि ऐसा फूड कितने जने खा लिए नहीं मालूम, कितने जनों को डिलीवरी हुआ नहीं मालूम ये चीज। చూసిరు కదా, గిన్ని దినాలు బయటనే కల్తీ అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా కల్తీ నడుస్తున్నది. అవునుల్లా, మీకు గీ ముచ్చట ఎరకైందా? ఇంకా ఎరక కాలేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఆటల పోటీలు నడుస్తున్నాయంట. గా ఆటల పోటీల మంత్రి లోకేశం సారు, పివి సింధు మేడం పోటీ పడి మరి బ్యాడ్మింటన్ ఆడుతున్నారంట. మరి సారేమో అమాస పుణ్యానికి ఆడతాడు, పివి సింధు మేడం ఏమో దినాం ఆడుతుంది. మరి ఇద్దరుట్లా ఎవరు గెలిచిర్రో ఎవరోడిరో చూద్దాం పాండి. కోట్ల రూపాయల ఆస్తున్నా ఇష్టం వచ్చింది తినాలనుకున్న హీరో లెక్క మంత్రి నారా లోకేశం సారు సన్నగా ఉన్నాడంటే ఎందుకో నాకు ఇప్పుడు సమజ్ అయ్యింది. అవు మళ్ళా గా లెక్కన దినం ఆటల పోటీలలో క్రీడాకారులు పాల్గొన్నట్టే సారు కూడా జాగింగులు వాకింగులు చేస్తాడు. ఇక మరి ఇప్పుడేం చేసిండ్రంటారా, చంద్రగిరి నియోజకవర్గంలో రామ్మూర్తి నాయుడు పేరు మీద క్రీడా వికాస కేంద్రాన్ని షురూ చేసి గిట్ల సారు పిల్లలతోని మంచిగా ఆటలాడిండు. మళ్ళా
ఆగో చూసిరు కదా, పివి సింధక్క కూడా ఆడబట్టే. ఆగో ఇద్దరు పోటీల మీద ఆడబట్టే. ఆగో చూసిరు కదా, సారు కూడా డైరెక్ట్ పోటీల మస్తు ఆడబట్టే. ఇక ఇట్లా బ్యాడ్మింటన్ ఒకటే కాదు, అన్ని ఆటల పోటీలలో పాలు పంచుకున్నాడు మంత్రి లోకేశం సారు. ఆల్ ది బెస్ట్. కమ్ బాయ్ అమ్మా, ఉంటా. ఆల్ ది బెస్ట్. బాగా ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఐల్ టేక్ కేర్. ఐల్ గో టు ఇట్. కమ్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఉంటానమ్మా. చూసిరు కదా, గిట్లా ఆటలలో పాలు పంచుకొని అందరినీ ఫుల్ ఖుషి చేసినాక అటెనక తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించి పెద్ద పెద్ద ఆటలు ఆడి పెద్ద పెద్ద ఫైజులు కొట్టిన వాళ్ళతోని గిట్లా ముచ్చట పెట్టిండు. అండ్ మనందరం ఇప్పుడు రాయలసీమలో ఉన్నాం. సో రాయలసీమను ఒక హబ్గా తయారు చేయాలి. స్పోర్టింగ్ కల్చర్ ఉంది, వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, కానీ లార్జర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. అండ్ గ్రాస్ రూట్ నుంచి మన స్పోర్టింగ్ కల్చర్ అనేది తీసుకురావాలి, ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం. సో గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ మీ యాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. యూ హ్యావ్ మేడ్ ఇండియా ప్రౌడ్, యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఐ థింక్ లాట్ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హియర్ యువర్ థాట్స్. చూసిరు కదా, మంచిగా నిమ్మలంగా నిదానంగా కూర్చొని మురుసుకుంటా ముచ్చట పెట్టబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. రూపాయి నువ్వు ఏం చేస్తావంటే, నేను ఇద్దరి నడుమ దోస్తానం కలుపుతా, గదే ఇద్దరి నడుమ కయ్యం పెడతా అని అన్నదంట. ఈ భూమి మీద ఏ లొల్లైనా గా లొల్లిల వెనుకకు పైసలుంటాయి. మరి ఇప్పుడు మన తాన ఓ పైసలొల్లి అయింది. గా పైసలొల్లిలా పైసలు ఇచ్చినోళ్ళు బాధపడుతున్నారు, పైసలు తీసుకున్నోళ్ళు బాధపడుతున్నారు. ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టు ఆఖరికి మంగళక్క కూడా గిట్లా బాధపడుతున్నది. అరే గాలికోయే కంప నా నెత్తి మీద పడ్డట్టు గిదేం బాధ దినాము. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అయినా నేను చేసిన పాపం ఏమున్నది? గాడెవడో నా పేరు వాడుకొని అందరినీ మోసం చేసిండు. ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఎట్లా బాధితులో నేను కూడా గట్లనే బాధితురాలిని. గంతే. ఇక గాయంత దానికే నన్ను ఆగం ట్రోలింగ్ చేస్తున్నారు, మా ఇంటోళ్ళను నడిమిట్లకు గుంజుతున్నారు, నా ఇజ్జత్ తీస్తున్నారు. గిది పద్ధతేనా, గిది లెక్కనైనా అని చెప్పి మంగళక్క మస్తు బాధపడ్డది. మళ్ళా ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి, దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. అగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే మస్తు బాధపడబట్టే. ఇక దేనికైనా సిద్ధం అనబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కానీ ఇక అందరు అంటున్న ముచ్చట ఏంటంటే, అరే మంగళక్క పేరు వాడినప్పుడు ఆమెకు తెలియకుండా వచ్చున్నా అయినా నిప్పులేంది పొగెట్లు వస్తుంది అని చెప్పి కొంతమంది. పాపం ఆమెకేం తెలుసు, పాటలు పాడుకుంటా ప్రశాంతంగా ఉంటది, ఒకరి తెరువుకోదు అని చెప్పి కొంతమంది. గిట్లా రెండు దిక్కులో మాట్లాడుతున్నారు. మళ్ళా చూడాలి. ఇక పోలీసులు అయితే కేసు నమోదు చేసిరు కాబట్టి విచారణలో అసలు ముచ్చటైతే బయటపడుతుంది. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది బాధితులు ఉండొచ్చు? మా జిల్లా మాత్రమే ఒక 9.5 కోట్ల దగ్గర మా జిల్లా వాసుల దగ్గర వాళ్ళు వసూలు చేయడం జరిగింది. వసూలు అంటే పెట్టుబడి పెట్టించుకున్నారు. పెట్టుబడి పెట్టించుకొని మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పడం ఒకటి, మీకు భూములు ఇస్తామని చెప్పడం ఒకటి, విల్లాలు రాసిస్తామని చెప్పడం ఒకటి, ఇట్లా ఒకటి మించి ఒకటి, అంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి వీళ్ళని ఈరోజు తిప్పలు పెట్టినారు. ఈరోజు బాధితులందరూ నడి రోడ్డుకు వచ్చేటట్టు వీళ్ళు చేసిర్రు. అయితే మేము ఏం చెప్పినాము, ఇప్పుడు మంగ్లీ గారికి దీని మీద సంబంధం లేకపోతే, కానీ బాధితులని పేడ్ ఆర్టిస్టులను మీరు ఏ విధంగా చిత్రీకరిస్తారు? సుబ్బు గారి మీద మీరు దాడి ఎందుకు చేస్తారు? మీరు ఏ తప్పు చేయకపోతే సుబ్బు గారి మీద మీరు కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు మన జిగలని అర్థాల ఒక చిన్నదంటే చిన్న బ్రేక్, గిట్ల పోయి గట్ల వస్తా.
ప్రతిమ వార్తలు షురూ చేద్దామా? మనం కొన్న ప్రతి సామాన్ మీద ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు మనకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తెలుసా మీకు? ఇక ఎక్స్పైరీ డేట్ దగ్గర పడితే సరిగ్గా కూసోలేము, సరిగ్గా మాట్లాడలేము. చాలా మంది గా ఏజ్లో అన్ని పనులు బంద్ చేసి ఇంటికాడు ఉంటారు. కానీ లీడర్లు గట్ల కాదు, కుర్చీలో కూర్చొనైనా సరే ఇక నేనే రాజు నేనే మంత్రి అంటారు. ఇక నా లెక్క మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడేటోళ్ళు ఓ లీడర్ను సారు మీ ఆరోగ్యం బాగలేదంటగా అని అన్నారంట. ఇక మరి గా లీడరు గంత మాట అంటే ఊకుంటాడా? ఇక సారు మనసులో దాచుకోకుండా గిట్లా సమాధానం ఇచ్చిండు. ఓర్ని కథ సల్లగుండా చూసిరు కదా, గీ సారు ఎగిరెగిరి దుంకబట్టే మరి ఆయనతో లక్కీ లాటరీ తలిగిందేమో అనుకోగలరు. కాదు, గీ సారు ఫిలిప్పీన్స్ దేశం అధ్యక్షుడు. ఇక గీ నడమ సారు ఆరోగ్యం బాగలేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు, సరిగ్గా పనులు చేస్తలేడు అని చెప్పి ఆడున్న జర్నలిస్టులు అడిగితే నాకేమైంది రాయలెక్క గట్టి ఉన్నా అని చెప్పి గిట్లా జంపింగ్లు చేసుకుంటా జాగింగ్ చేసుకుంటా అందరినీ ఆశ్చర్యపరిచిండు. మళ్ళా Nag-BMS kayo, sir? Can you tell everyone na ano po, ayan o, this is, hindi it's the tape, it is I am carrying my statement for this afternoon, which is what I'm going to make. It is April 14, we're going to talk about the excise tax. అంతేకాదు, ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు నాతోని జిమ్ చేయాలి, నాతోని రన్నింగ్ చేయాలి అని చెప్పి సవాళ్ళు కూడా ఇసిరిండు. మళ్ళా anyone who are saying that I am sick, that they come and exercise with me. We will see who is stronger. You come to the gym with me. Tingnan natin kung sino mas malakas magbuhat ng weight. మాస్ మహారాజా రవితేజ సినిమాల రైలు బండిలా ఒక పోరడు నాకు గాతం సప్పే కావాలి, నాకు గాతం సప్పే కావాలని ఎట్లా అంటాడో ఆంధ్రలో ఇద్దరు లీడర్లు కూడా మాకు గాతారికే కావాలి, మాకు గాతారికే కావాలి అని కొట్లాడుతున్నారంట. మరి గాతారికే ఏమున్నదో అసలు ఎందుకు కొట్లాడుతున్నారో అరుచుకుందాం బాండి. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ మేడం నా మాటే శాసనం అన్నట్టు ఈ ఇద్దరు లీడర్లు కూడా గట్లనే కొట్లాడుతున్నారు. మళ్ళా మోదుకొండమ్మ జాతర ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అందరూ కూర్చొని ఆలోచన చేసిండ్రు. ఇక ఆలోచన చేస్తే ఏమున్నది, ఎమ్మెల్యే సారేమో గప్పుడు పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. గప్పుడు పెడితే ఎట్లా, మరి పోలీసులు భద్రత అదంతా చూసుకోవాలి కదా అని చెప్పి మంత్రి సందరానక్క తేదీలు పక్క మార్చాలని చెప్పి పట్టు పట్టింది. ఇక ఇంకేమున్నది, ఎమ్మెల్యే సార్ ఒక మాట, మంత్రి మేడం ఇంకో మాట. జరసేపు రసబిస బాగానే నడిచింది. మళ్ళా ఇక గిట్లా రసబిస నడిచినాక మాట్లాడినంతసేపు మాట్లాడి ఎమ్మెల్యే సారు అలిగిపోయిండు. మాట్లాడేటప్పుడు డేట్స్ ఇప్పుడు ఏదైతే 10, 11, 12 ఉందో వాళ్ళు మాట్లాడిన తర్వాత మనకి అన్ని మనం మాట్లాడాలి కదా. మన అన్ని అయిపోయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ తో మాట్లాడి లాస్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్తగా డేట్ అనౌన్స్ చేస్తారా? ఇప్పుడు తీసుకుంటారమ్మా. బట్ ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ముందు దాని ఏంటి, దాని ఉద్దేశం ఎప్పుడు డేట్ చేస్తున్నాం అది మనం చెప్పిన తర్వాత కదా మాట్లాడాలి. ఇలానే ఉన్నామమ్మా, ఇలానే ఉన్నాం. ఇది చెప్తున్నాం కదా, డేట్ ముందు 10, 11, 12 విషయాలు చెప్పి తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మేము అందరం ఇస్తాం కదా. మేమే పెట్టామమ్మా, ఆలోచన పెడతాము. పెట్టేది లేదు కదా. అవసరమైతే పెద్దలు కాదు, గ్రామ చూసిరు కదా, అరే లీడర్లు అంటే కలిసిమెలిసి జాతర చేయాలి కానీ ఇట్లా కొట్లాడితే ఎట్లా అని చెప్పి మొత్తం మీద ఈ ముచ్చటకి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. లీడర్లు అంటే బుగ్గ కార్లలా బుర్రు బుర్రుమని వచ్చినామా, ఇక రిబ్బన్ కట్ చేసినామా, గింత తిన్నామా, అవతల పడ్డామా అన్నట్టు ఉంటారు. కానీ ఒక లీడర్ ఉన్నాడబ్బా, మనం చాలా ఎండ్లకి ఇంటికి పోతే ఇంటిలతో ముచ్చట పెడతామో గా లీడర్ కూడా గట్లనే ముచ్చట పెడుతున్నాడు. మళ్ళా
ఆంధ్రాలో అన్నా క్యాంటీన్ పుణ్యమా అని చెప్పి ఎంతోమంది అనాథలు పేదోళ్ళు అన్నం తింటున్నారు మళ్ళీ కడుపు నిండా 3 పూటలు. గింత గొప్ప కార్యాన్ని చంద్రబాబు సారు షురూ చేసినందుకు అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళా ఇప్పటికే ఆంధ్రలో చాలా అన్న క్యాంటీన్లు ఉన్నా పెదకూరపాడు నియోజకవర్గంలో ధరణికోటల మళ్ళొక అన్న క్యాంటీన్ షురూ చేసిండు. మళ్ళా షురూ చేసుడే కాదు, సీఎం చంద్రాలు సారే దగ్గరుండి గిట్లా అందరికీ అన్నం వడ్డిచ్చిండు. చూసిరు కదా, గిట్లా అన్నం కూర పెట్టినాక అటెనక అందరిని దగ్గరికి పిలుచుకొని ముచ్చట పెట్టుకుంటా సారుగుట తిన్నాడు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు. ఇదే సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. చూసిరు కదా రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అని చెప్పి మొత్తం చెప్పవచ్చే. అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పే లీడరు ఈ రోజులల్లా చాలా కరువు. గందుకే మళ్ళా సారు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండలు ఏం కొడుతున్నాయి. ఎండాకాలం సెలవులల్లా చాలా మంది చాలా టూరిస్టు జాగాలకు పోవాలనుకుంటారు. ఇక కొందరైతే లచ్చలు ఖర్చు పెట్టి బయట దేశాలకు కూడా పోతారు. పాపం పైసలు లేని వాళ్ళు గాలి పెట్టిన ఫోటోలు చూసుకుంటా అబ్బా మస్తుగుండలే అని మస్తు మురుస్తారు. అయితే గిప్పటి సంది గట్ల ఎవ్వరు బాధపడాల్సిన అక్కర్రే లేదు. నాకు ఒకసారి ఒక తాన మంచి టూరిస్ట్ జాగా చూపించిండు. గాడికి పోతే లండన్ పోయినట్టే ఉంటుందంట. మరిగా టూరిస్ట్ జాగా మన తాన ఏడుందో తెలవాలంటే ఇక మన జిగేదాని ముచ్చట చూడాలి. అగో పెద్ద పెద్ద సినిమాలలో యాక్టింగ్ చేసే రుద్రాన్నీళ్ళు కోస్తారు. గోచి మునిగిపోయేటట్టు గట్ల నీళ్ళలో నిలబడ్డాడు అని అనుకుంటున్నారా? మరి ఇది ఆయనతో సినిమా షూటింగ్ అనుకోగలరు. సినిమా షూటింగ్ కాదు, వెస్ట్ బెంగాల్లో ఓ గలీలో గిట్లున్నది పరిస్థితి. ఇక ఈ లీలను చూసి స్విట్జర్లాండ్ లండన్ పోవాల్సిన అక్కరే లేదు. అవు మళ్ళా గాలెక్కన నది మొత్తం గీ గలీలకు వచ్చింది. ఇక వారానికి ఒకసారి ఈడికొచ్చి చూసి మురిస్తే చాలు లండన్ స్విట్జర్లాండ్ పోయినట్టే. మరి గాలెక్కల అభివృద్ధి అయ్యింది వెస్ట్ బెంగాల్ అని చెప్పి సీఎం మమతా బెనర్జీ మేడంను ఎక్కిరిచ్చిండు. বলেছিলেন কলকাতাকে লন্ডন বানাবেন, সারা পশ্চিমবঙ্গকে বানিয়েছেন। জানলে অবাক হয়ে যাবেন, সবার আগে হাওড়াকে বানিয়েছেন, হাওড়া শিবপুরকে। আমার পায়ের নিচে মমতা বন্দ্যোপাধ্যায়ের দয়ার টেমস নদী কালো রঙের কুলুকুলু করে বয়ে যাচ্ছে। এই দেখুন চতুর্দিকে, এই দেখুন এই দেখুন টেমস নদী, বাঁকের টেমস নদী। সরে যান, এই দেখুন উন্নয়নের জল ছলাচ্ছল। অভিষেক বন্দ্যোপাধ্যায় এখানে সাঁতার শিখেছেন এই ড্রেনের জলে উন্নয়নের, ঠিক আছে? তাই লোকজন কি বলছে, পাল্টানো দরকার। তার আগের লাইন, পাল্টানো দরকার, তাই তারাও চোট্টা সরকার, আর তার সমাধানে পাল্টানো দরকার। এই দুরবস্থা থেকে যা নাগরিকদের সঙ্গে ঠকিয়ে করেছে, চাই బీజేపీ సర్కార్. ఇన్నరు కదా సీఎం మమతా బెనర్జీ మేడము నిరంతరము పబ్లిక్ కోసం బాగా కష్టపడి గీ లెక్కన పాలిస్తున్నది. ఇక గిదే గల పాలనకు నిదర్శనము అని చెప్పి మొత్తం మీద అనవచ్చే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇక ఏమంట ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు దోమల బాధకు దోమల బట్టలు వేసుకున్నాడో. ఇక గప్పటి సంది చాలా మంది సుధీర్ రెడ్డి సార్ అడుగు జడలలో నడుస్తున్నారు. మరి ఇప్పుడెవరు దోమల బట్టలు వేసుకున్నారో మీరే చూడుర్రి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారును పక్క ఫాలో అవుతున్నారు కదా చాలా మంది వాచ్మెన్లు. అవు పట్నంలో ఒక తాన వాచ్మెన్గా డ్యూటీ చేసేకి అన్న ఇక దోమల బాధకు తట్టుకోలేక గిట్లా దోమల బట్టలు వేసుకున్నాడు. మళ్ళా మొత్తం మీద ఎందుకు ఇట్లా వేసుకున్నారు? దోమల బాధ మేడం. అంతేనా? ఇట్లా తెల్లాలి ఇట్లనే ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఎందుకు ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇట్లా ఎక్కువ వచ్చినాయి అంతేనా? దోమల మంది గవర్నమెంట్ కొడతలేదు కదా సరిగ్గా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితులు ఇట్లా అయినాయి, దోమలు కూడా ఎక్కువైనాయి.
ఇది పరిస్థితి. అవో ఇన్నరు కదా గది కథ. ఏం చేస్తాం మేడము, దోమలు గట్ల గరుస్తున్నాయి అని చెప్పవచ్చు. అన్న చెప్పేది కూడా నిజమే. వాళ్ళ దోమలు గరిపించుకొని రోగాల పాలు కంటే గిట్లా దోమల బట్టలు వేసుకుంటే నయం, ఏ రోగం ఉండదు. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆళ్ళకు కలుద్దాం. నమస్తే.